మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని మోసం చేయలేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏమన్నారు? 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు. 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. 500 బోనస్ ఇస్తామనే బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏదీ జరగలే. రైతులకు అన్యాయం, మహిళలకు అన్యాయం, నిరుద్యోగ యువతకు అన్యాయం, పేదలైన అవ్వ తాతలకు అన్యాయం. అడుగడుగున మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొరుకుతారా? 4 నెలలనే ఇంత ఆగం పట్టిండ్రు. మల్లగిట్ట ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే 4 ఏళ్ల దాకా మనం ఆగమైపోతాం. జాగ్రత్త. అందువల్ల మీరు వినోదన్నని గెలిపిస్తే రేపు గంగుల కమలాకర్ గారు, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తాం. బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మా అక్క చెల్లెలకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినావు. మా అవ్వ తాతలకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినావు. మా రైతులకు వడ్లకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు. మా నిరుద్యోగ యువతకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినావు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో నీకు సురుకు పెట్టిన బిడ్డ. ఇప్పటికన్నా కండ్లు తెరు, తొందరగా ఈమని చెప్పి మేము బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. ఆ బలం మాకు ఇవ్వండి, ఆ శక్తి మాకు ఇవ్వండి. మీరు వినోదన్నని గెలిపించి ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. సపోజ్ మీరు తప్పిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మా కమలాకరన్నో లేచి అసెంబ్లీలో అడిగినామనుకో, ఏమంటాడు? ఏమయ్యా కమలాకర్, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా, రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడోళ్లకు 2,500 ఇస్తాను ఎగ్గొట్టినా, మా వృద్ధులకు 4,000 ఇస్తాను మోసం చేసిన, నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను మోసం చేసిన, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను మోసం చేసిన, కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తామని మోసం చేసిన, అయినా నాకు ఓట్లేసి నువ్వు ఏం మాట్లాడతావా కమలాకర్ అన్నడా? మేము గట్టిగా అడగాలంటే ఏం చేయాలి? బిడ్డ, నిన్ను ఓడగొట్టిండ్రు, నీ కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, నీ కాంగ్రెస్ 3rd ప్లేస్ లకు వచ్చింది, నువ్వు మోసం చేసినావు కనుక జనం కరీంనగర్ లో చురుకు పెట్టిండ్రు. జాగ్రత్త అని మేము అడగాలన్నా వద్దా? ఆ అడిగే బలం మీరు మాకు ఇవ్వాలి. ప్రశ్నించే గొంతును గెలిపించండి. వినోదన్న ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్టాడు, గంగుల కమలాకర్ నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. సొల్లు మాటలు తప్పేమన్నా చెప్తుండ్రా? కాంగ్రెస్ వాళ్ళు పొద్దున టీవీ పెట్టినా, పేపర్ చదివినా ఏమున్నా గట్లయిందట గిట్లయిందట. సొల్లు మాటలు, గ్యాస్ పురాణం, అబద్దాలు తప్ప అసలు ప్రజలకేం చేస్తున్నారు? పరిపాలన గాలి వదిలేసిండ్రు. లోయర్ మానేట్ డ్యామ్ ఖాళీ అయిపోయింది. తాగడానికి మంచినీళ్లు లేవు. కాలువల కింద వ్యవసాయ పొలాలకు నీళ్లు లేవు. ఆడ పంటలు ఎండిపోతున్నాయి. ఈడ కరీంనగర్ లో అక్కా జిల్లాల గొంతు ఎండిపోతున్నది. ఇదేనా మీ 4 ఏళ్ల పాలన? పరిపాలన చేత కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయరాదు, కానీ సొల్లు మాటలు మాట్లాడతారు. మొన్న కరీంనగర్ కు మన కేసీఆర్ వచ్చింది. కరీంనగర్ కు కేసీఆర్ వచ్చి ఏమడిగిండు? అరే పంటలు ఎండిపోతున్నాయి, తాగడానికి నీళ్లు లేక గొంతు ఎండిపోతున్నది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు, గా వడ్లకు 500 బోనస్ ఇవ్వమని కేసీఆర్ అడిగిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా? కేసీఆర్ నీ చెడ్డి ఉడగొట్టా అంటాడు. నువ్వేమన్నా చెడ్డి ఉడగొట్టడానికి నువ్వేమన్నా చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా? చెడ్డి గ్యాంగ్లకి టెన్కర్ తిరిగినవా? నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? అది పద్ధత? కేసీఆర్